ఫస్ట్ నేను అన్ని గవర్నమెంట్లో చూశానండి. సినిమా వాళ్ళంటే ఏదో దొబ్బేయటానికి వస్తున్నారు అన్నట్టు చూస్తారు ప్రభుత్వాలు. ల్యాండ్లు వాట్ ద హెల్, దొంగలుగా ఎందుకు చూస్తున్నారు? ఏ పరిశ్రమకి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు మీరు? గూగుల్కి ఎంత ఇచ్చారు ఇక్కడ ల్యాండ్లు? ప్రైవేట్ రూపాయికి ఎకరం జిఎంఆర్కి 5,000 ఎకరాలు ఇచ్చారు ఇక్కడ. పార్కింగ్ పెట్టుకోవాలని డబ్బులు ఫీజు చేయాలి నేను, ప్రజల సొమ్ముది. పార్కింగ్కి దాంట్లో కొత్తగా వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. 350 ఉన్నది ఈ సంవత్సరం, గత సంవత్సరం నుంచి ఫస్ట్లో 350 రూపాయలు ఉండేది రోజంతా పెట్టుకుంది. వాళ్ళు 700. డబుల్ ది రేట్ పెంచి ప్రభుత్వం పర్మిషన్ అవసరం. ఇక్కడ సినిమా వాళ్ళు ఏం చేసినా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే పరిశ్రమ నీది, పరిశ్రమ ప్రభుత్వాన్ని బాస్. బట్ ప్రభుత్వాలు అంత కన్సర్న్ గా ఉన్నాయంటే సినిమా ఇండస్ట్రీ తెలియదు ఎందుకో మరి, నాకు ఆ సూత్రం ఏంటో తెలియలేదు. ఆ వ్యత్యాసం ఎందుకన్నా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళలేదు అని అనుకుంటారు వీళ్ళు, వెళ్తే మీరేం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలైంది? 10 సంవత్సరాలైంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడి. అవును, మీరు ప్రభుత్వం పరిశ్రమ తాలూకు ఏం చేశారు మీరు? ఏ ప్రభుత్వం ఉన్నా హైదరాబాద్కి బ్రాండ్ ఎలా క్రియేట్ అయింది? మీరు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలకి పరిశ్రమ తోడయ్యి, నైట్ లైఫ్ స్టార్ట్ అయ్యి, క్లబ్బింగ్ పబ్బింగ్ స్టార్ట్ అయ్యి, అలా ఒక చిత్ర పరిశ్రమ. హైదరాబాద్లో ఐఫా అవార్డ్స్, హైదరాబాద్లో ఆ అవార్డ్స్, హైదరాబాద్లో ఈ అవార్డ్స్. ఏది బ్రాండ్ అయింది ఇప్పుడు? ఎటువంటి వెరీ వార్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎలా? ఒకటి కాదు కదా. ఎలా? సినిమా హ్యాస్ మోర్ కాంట్రిబ్యూషన్. ఎందుకంటే అది గ్లామర్ ఫీల్డ్ బాస్. విశ్వసుందరి బ్రహ్మాండంగా నడిపించాడు మొన్న రేవంత్ రెడ్డి గారు. అవును, ఎంత ఓడిబడికి తెలిసింది. మరి మీరు బాబు గారికి చెప్పకూడదా? మీరు అంత దగ్గర మనిషి ఆయన. సార్ నేను అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు, వారికి తెలియదా? పైగా సినిమా కల్లుడు ఆయన, రామారావు గారు అల్లుడు కదా ఆయన. ఆయనకి మనం చెప్పేది సినిమా పరిశ్రమ అల్లుడు. సాక్షాత్తు మన మన బావగారు బాలయ్య బాబుకి, బాలయ్య బాబు గారి ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. అవును, దాని అన్నిటికీ పైగా సినిమాకి మనవడు లోకేష్ బాబు, మనోడు. అక్కడేమో డిప్యూటీ సీఎం మర్చిపోయా, పవర్ స్టార్ కళ్యాణ్ బాబు, పవర్ స్టార్